గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కోర్ట్ రూమ్ డ్రామా అన్నారు కాబట్టి చెప్తున్నాను. తెలుగులో కోర్ట్ రూమ్ డ్రామాలు చాలా తక్కువ వస్తాయి. హా, వచ్చిన ప్రతిసారి బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. Hmm. అప్పుడు చెట్టు కింద ప్లేటర్ కానీ మొన్న Yeah. రీసెంట్ గా కోర్టు మూవీ కానీ యా సో చాలా రేరు జనాన్ని పట్టుకున్నారు మీరు. యా అండ్ సార్ యాక్చువల్గా మీరు ఇండస్ట్రీలోకి ఈ 10 సంవత్సరాల గ్యాప్ తీసుకున్న తర్వాత మిమ్మల్ని నవీన్ నువ్వు రావాలి, నీకు ఒక ఫ్యాన్ బేస్ ఉంది, సో ఎందుకు ఆగుతున్నావు అని మిమ్మల్ని చాలా బలంగా అడిగిన ఒక స్టార్ హీరో ఉన్నారు. సో నేనే పేరు చెప్పేస్తాను, చిరంజీవి గారు. అవును మిమ్మల్ని చాలా సార్లు అడిగారంట. అవును అవును. సో ఒక్కసారి ఆ ఎక్స్పీరియన్స్ చెప్పండి సార్, ఎలా అడిగారు, ఏం అడిగారు ఆయన? అంటే అట్లా అడగలేదు కానీ ఆయనకి పాపం ఎట్లా అంటే నన్ను ఎప్పుడూ ఒక బ్రదర్ లాగా సార్ ట్రీట్ చేస్తారు. ఎఫెక్షన్ ఎందుకో తెలియదు, ఆయన మీద నాకు ఎఫెక్షన్, ఆయనకి నా మీద ఎఫెక్షన్ ఉంటుంది. సో ఆయన పాపం మనసులో ఉండదు ఎందుకు చేయట్లేదు ఏంటి. సో అప్పుడప్పుడు ఎక్స్ప్రెస్ చేస్తారు కానీ బట్ నాట్ ఆల్వేస్. సార్ ఆయన అట్లా కూడా ఇబ్బంది పెట్టరు. అది అండ్ మీ డైరెక్టర్ తేజ సార్, కళ్యాణ్ తేజ అనుకుంటున్నాను సార్. అతను పూరి జగన్నాథ్ గారి దగ్గర అసిస్టెంట్గా కొన్ని సంవత్సరాలు చేశారు. అవును. అండ్ మోర్ ఓవర్ అతను నేషనల్ అవార్డు విన్నర్ షార్ట్ ఫిల్మ్స్ మీనా అని చెప్పేసి. యా యా. సో అలాంటి ఒక కొత్త డైరెక్టర్, Hmm. సో అలాంటి వ్యక్తిని పిక్ చేసుకోవడానికి కారణం ఏంటి? ఎందుకంటే ఇంత కంబ్యాక్, చాలా పెద్ద కంబ్యాక్, చాలా క్రూషియల్ పీరియడ్ మీ లైఫ్. అలాంటి ఒక ఫేజ్లో అలాంటి ఒక కొత్త డైరెక్టర్ని ఎంచుకోవడానికి కారణం ఏంటి? కమల్ తేజ్ ఏంటంటే ఫస్ట్ ఈ క్యారెక్టర్ నచ్చింది, అది నరేట్ చేసినప్పుడు కమల్ సార్ డైరెక్టర్ అండ్ రైటర్ ఆఫ్ దిస్ ఫిలిం. ఆ క్యారెక్టర్ని ప్రజెంట్ చేసిన విధానం, ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు టైటిల్ దాన్ని జస్టిఫై చేసిన విధానం చాలా బాగా నచ్చింది ఈ కథలో. ఓకే. అండ్ ఒకసారి ఇది ఎట్లాంటిది ట్రై చేద్దాం అన్న తర్వాత 1 year నాతో ట్రావెల్ చేసి, కొత్త డైరెక్టర్ ఎందుకంటే ఆ 1 year ట్రావెల్లో 1 year ఇస్ అ లాంగ్ టైం కదా, ఆల్మోస్ట్ రెగ్యులర్గా కలిసి ఉంటాం. అతను ఏం చేయగలడు, అతని స్క్రీన్ ప్లే ఏంటి, స్క్రీన్ ప్లే ఎట్లా 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 మార్చాడు ఇంకా బెటర్మెంట్ చేయడానికి, ఆ క్యారెక్టర్స్ని ఎట్లా పర్ఫార్మెన్స్ చేసి చూపించాడు, ఇవన్నీ చూసుంటాం కదా. సో దాంతో కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే. అండ్ మీరు చాలా ఇంటర్వ్యూలో ఇప్పుడు చెప్పింది ఏంటంటే, నేను ఫేజ్ గ్యాప్ తీసుకునే ఫేజ్ రావడానికి కారణం ఏంటంటే నాకు నచ్చిన, నాకు కావాల్సిన క్యారెక్టర్స్ రాకపోవడము, సో ఆ సినిమాలు రాకపోవడం అని చెప్పారు. బట్ ఇక్కడ నా డౌట్ ఏంటంటే, ఒడ్డే నవీన్ గారు డే 1 నుంచి కూడా సినిమా అంతా నా మీద నడవాలి, సినిమాలో నేనే కనిపించాలి అన్న పర్సన్ కాదు. ఇప్పుడు ఉదాహరణకి మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. పెళ్లి బ్లాక్ బస్టర్ మూవీ క్లైమాక్స్లో సుజాత గారు పృథ్వీరాజ్ గారికి విషయం పెట్టి ఆ మండపంకి వచ్చి అట్లా అక్షింతలు వేయంగానే అట్లా నవ్వుతూ అతను పడిపోతారు. ఆ మీద ఒక బ్యాక్గ్రౌండ్లో సాంగ్ ప్లే అయ్యి ఎండ్ కార్డు కూడా ఆమె క్యారెక్టర్ మీదే పడుతుంది. సో ఒక సినిమా క్లైమాక్స్ మొత్తాన్ని సుజాత గారికి ఇచ్చేశారు ఆ వయసులో, మీ సెకండ్ మూవీ. సో అలాంటి ఒక నవీన్ గారికి ఆ డేర్ ఉంది మీకు ఫస్ట్ నుంచి కూడా. అలాంటి నవీన్ గారికి ఆ సినిమాలో ఏ లోపం కనిపించి గ్యాప్ తీసుకున్నారు అనేది అర్థం కాల నాకు. అంటే ఇప్పుడు పెళ్ళి ఎగ్జాంపుల్ నా హిట్ అయిన సినిమాలు ఎగ్జాంపుల్ చెప్తే, పెళ్లిలో క్యారెక్టర్ సెంట్రల్ పాయింట్ సుజాత గారు ఆ కొడుకుది, అవును, అది మెయిన్ క్రక్స్. సరే. ఆ సినిమా ఆడుతుందంటే దాని మూలాన అది నచ్చితే ఆడుతుంది, లేకపోతే ఆడదు. కరెక్ట్ సార్. సరే దాని మూలాన మనకు పేరు రావచ్చు, నేను కూడా యాడ్ అవ్వచ్చు, అది వేరే విషయం. ఫస్ట్ సినిమా ఈజ్ ఇంపార్టెంట్, దెన్ క్యారెక్టర్. సో నేను అప్పుడు ఫ్రెష్ కాబట్టి నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు, అంతంత పర్ఫామ్ చేయగలను కూడా నాకు కొంత ఎక్స్ప్లోర్ అయితేనే కదా తెలిసేది. సో అట్లా ఉండేది. దెన్ తర్వాత మన సిచ్చుడు, స్నేహితులు, ఇవన్నీ కొంచెం నార్మల్ క్యారెక్టర్స్ లాగా వచ్చింది. ఈ చేస్తూ ఉండగా చాలా బాగుంది వచ్చింది. అక్కడ మళ్ళీ క్యారెక్టరైజేషన్ మీద ఇంపార్టెన్స్తో అది చేయటం, అట్లా 1 by 1 ఇవాల్వ్ అవటం అయింది. అగైన్ నా ఊపిరి వచ్చేటప్పటికి మొత్తం ఈ క్యారెక్టర్దే ఉంటుంది, బట్ ఇట్స్ ఎంటైర్లీ డిఫరెంట్ క్యారెక్టర్. సో అట్లా ఎన్నుకోవటం జరిగింది. సో అంటే అలాంటి ఒక ప్రయాణం తర్వాత లాస్ట్కి వచ్చేలేకే మీ మనసుకు నచ్చలేదా? ఇప్పుడు ఈ క్యారెక్టర్లు చెప్పాను కదా, ఇట్లాంటి క్యారెక్టర్లు మళ్ళీ ఇంకా రా, మళ్ళీ హీరోగా వస్తున్నాయి, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వచ్చినాయి ఇన్ బిట్వీన్. బట్ వాటిల్లో నాకు పర్ఫామ్ చేయడానికి కానీ యాంగ్జైటీ అండ్ ఇంట్రెస్ట్ క్రియేట్ అవ్వాలి. బట్